బ్రేక్ న్యూస్ చూస్తున్న మాధువాది ఏజెన్సీలో ఒకవైపు ఎర్ర జెండా రెపరెపలు, మరోవైపు పోలీసుల బూట్ల శబ్దాలతో దద్దరిల్లుతోంది. నేటి నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ సభలు జరగనున్నాయి. విప్లవోద్యమ అమరులకు బహిరంగంగా అయినా రహస్యంగా అయినా నివాళి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇటు పోలీసులు, జవాన్లు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. దీంతో ఆదివాసీ పల్లెలు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించారు. వేలాది మంది జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అనుమతులు లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించకూడదని సూచనలు జారీ చేశారు. ములుగు భద్రాద్రి ఏజెన్సీలో రాత్రి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. గిరిజన పల్లెల్లో జవాన్లు జల్లెడ పడుతున్నారు. అలాగే గోదావరి తీర ప్రాంతాలపై పోలీసుల నజరు పెట్టారు. వెంకటాపురం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఏడాదిలో 357 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ గురయ్యారు. ఇందులో 4 కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోయారు. 136 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ నేటి నుంచి నివాళులర్పించేందుకు మావోయిస్టు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరాం, మావోయిస్టుల వారోత్సవాలకు సంబంధించి ఈ రోజు నుంచి ఆగస్టు 3 వరకు కూడా మొత్తం 6 రాష్ట్రాలు అంటే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీలో మొత్తం నిర్వహించాలని చెప్పి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే మావోయిస్టులకు సంబంధించి కూడా మీడియా ద్వారా కావచ్చు, లేఖల ద్వారా కూడా హై అలర్ట్ ప్రకటించింది. మొత్తం మావోయిస్టు శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులను, ప్రజా సంఘాల మేధావులందరూ కూడా స్తూపాలను ఏర్పాటు చేయాలి, స్తూపాలను ఏర్పాటు చేయడంతో పాటు సభలు నిర్వహించాలని కూడా పిలిపించింది. అందులో భాగంగానే మావోయిస్టుల వారోత్సవాల సభలు ఈ రోజు నుంచి ప్రారంభమై దీంతో ఒకసారిగా 6 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఓఏఓబి ఛత్తీస్గఢ్ కి సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర, ఒరిస్సాకు సంబంధించిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉంటారని భావించి సంస్కరణ సభలకు సంబంధించి కూడా ఏజెన్సీలో గిరిజనులను అటువైపు వెళ్లకుండా సభలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే పోలీసులు వేల సంఖ్యలో కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మావోయిస్టుల సభలు నిర్వహించకుండా ఉండేందుకు గిరిజనులకు ఆఫర్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఉచిత విద్య, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా టెక్నికల్ గా సెల్ ఫోన్లు అందించడం, టీవీలను ఏర్పాటు చేయడం, రహదారులను ఏర్పాటు చేయడం, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ కూడా వాళ్ళు మావోయిస్టులకు దూరంగా ఉండేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మృతి చెందిన అమరవీరుల స్తూపాలను కూడా పెద్ద ఎత్తున జవాన్లు కూల్చివేస్తున్న పరిస్థితి. కొత్తగా ఇటువంటి నిర్మాణాలు కూడా చేపట్టొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా డ్రేగ కళ్లతో అంటే డ్రోన్ల ద్వారా కూడా పూర్తి స్థాయిగా మావోయిస్టుల సభలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తాజాగా చర్లలో సంబంధించి కూడా మావోయిస్టులు బ్యానర్లు కూడా, ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మావోయిస్టులు ఏర్పాటు చేసి సంస్కరణ సభలను జయప్రదం చేయాలంటూ చర్ల రహదారి పైన ఏర్పాటు చేసినటువంటి మొత్తం కూడా బ్యానర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా అందినటువంటి సమాచారం మొత్తంగా చూసుకుంటుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మా పోలీసులకు ఎటువంటి సమాచారం లేకుండా ప్రచారం చేయొద్దంటూ కంటే ప్రచార సభలకు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అనుమతి లేకుండా అటు ఏజెన్సీ లోపలికి వెళ్లొద్దని కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ కూడా ఉంది. నిన్నటి నుంచి కూడా వాజేడు, వెంకటాపురం, చెర్ల ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు వద్దు, మొత్తం కూడా జనజీవన స్రవంతులకు రావాలంటూ కూడా మావోయిస్టు కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలతో కూడా లేఖలు కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. 357 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కీలకమైనటువంటి రాష్ట్ర చార్ మజుందార్ తర్వాత నంబాల కేశవరావు లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ సంస్కరణ సభలకు సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సైద్రు.